హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కన్న కల కోసం మీరు ఎక్కాల్సిన మొట్టమొదటి మెట్టు రేపు మీ నీట్ ఎగ్జామినేషన్. సో ఆ ఎగ్జామినేషన్ వచ్చేసింది. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఎవరైతే ఎగ్జామినేషన్ రాయబోతున్న నీట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఎక్కువగా మీ టైం ఏం తీసుకోను, ఒకే ఒక చిన్న టిప్ చెప్తాను, అదొక్కటి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ముఖ్యంగా స్టూడెంట్స్, పేరెంట్స్ చాలా కూల్ మైండ్తోనే చాలా ఫ్రీగా ఎగ్జామినేషన్కి వెళ్ళండి. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీ పిల్లలతో కూర్చోబెట్టి మాట్లాడండి. ఎందుకంటే టెన్షన్లో ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు, భయపడుతూ ఉంటారు. సో మంచి ఫుడ్ ఇవ్వండి, సో మంచిగా నిద్రపోండి. సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి మీకు ఏమేమి కావాలి అనేది నైట్లో రెడీ చేసుకొని పెట్టుకుంటారు కదా. సో అడ్మిట్ కార్డు, ఫొటోస్, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అండ్ ఫ్రీ డ్రెస్సెస్, సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే డ్రెస్సెస్ అండ్ ఒకవేళ వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్, సో ఇవన్నీ పట్టుకొని ఒక 1 అవర్ ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. సో ఎందుకంటే మీరు ఎంత కూల్ మైండ్తో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తారో అంత కూల్గా మీరు ఎగ్జామినేషన్ రాస్తారు. ఓకే, సో ప్రీవియస్ వీడియో చెప్పాను ఎంబీబీఎస్ అంటే మా బాప్ కా బడా సప్నా అని. సో మీ తల్లిదండ్రుల యొక్క అతిపెద్ద కళను నెరవేర్చడానికి నువ్వు ఎక్కే ఫస్ట్ మెట్టే నీ నీట్ ఎగ్జామినేషన్. దాన్ని చాలా పర్ఫెక్ట్గా, సో ఎలాంటి టెన్షన్ లేకుండా రాసేసాయి. ఇప్పటి వరకు ఏం చదివావు, ఏం రివిజన్ చేసావు, ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది వదిలేసాయి. ఇప్పటి వరకు నీ దగ్గర నీ మైండ్లో ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ని అక్కడ ప్రజెంట్ చేయి. సో రిజల్ట్స్ అనేది పక్కన పెట్టు, నీకు కావాల్సిన 100% నువ్వు ఇవ్వడానికి అయితే ట్రై చేయి. మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల్ని జాగ్రత్తగా మోటివేట్ చేసి చాలా కూల్గా ఉండే విధంగా చూసుకోండి. ప్రెషర్ అయితే చేయకండి. చాలా సింపుల్గా ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళండి. ఎగ్జామ్ అయిన వెంటనే ఏమీ అడగకండి, ఇంటికి తీసుకొచ్చేసేయండి. ఒక 1 అవర్ 2 అవర్స్ లేకపోతే 1 వీక్ అట్లా రెస్ట్ ఇచ్చేసేయండి. వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మీ కళ కోసం మీరు ఎక్కుతున్న ఫస్ట్ మెట్ కాబట్టి జాగ్రత్తగా ఎక్కడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మీకు నేను కొత్తగా స్ట్రాటజీలు చెప్పను, పేపర్ ప్రజెంటేషన్లు చెప్పను, ఏం చెప్పను. మీకు ఏదైతే స్ట్రాటజీ ఉందో దాన్నే ఫాలో అవ్వండి. సో ఎవరైనా స్ట్రాటజీ వీడియోలు ఉంటే అవి చూడడమే మర్చిపోండి. వీటిని ఫాలో అవ్వండి, వీటిని చేయండి, ఇవన్నీ వదిలేసేయండి. ఇప్పటి వరకు మనం చేసేసాం కదా. సో ఇప్పుడు ఉన్నది రేపు మార్నింగ్ మనం ప్రజెంటేషన్ చేయడం మాత్రమే. సో ఎగ్జామినేషన్ సెంటర్కి చాలా కూల్ మైండ్తో వెళ్ళాలి. ఎగ్జామినేషన్ హాల్లోకి చాలా కూల్ మైండ్తో వెళ్ళాలి. సో ఎగ్జామినేషన్ సెంటర్కి ఎప్పుడైతే వెళ్తామో సో ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడడం ఆపేసేయండి. ఓవర్గా మాట్లాడడం, ఇంట్రడక్షన్ ఓకే, టెన్షన్ ఫ్రీ కోసం ఓవర్గా మాట్లాడడం. నువ్వు ఈ టాపిక్ చదివావా, నేను ఈ టాపిక్ చదివానా, ఇక్కడ ఈ క్వశ్చనా, అక్కడ ఆ క్వశ్చనా, ఇలాంటివన్నీ పెట్టుకోకండి. బై ఛాన్స్ ఎవడైనా నీకు రాని క్వశ్చన్ చేసి చెప్పాడనుకోండి, మైండ్లో అదే ఫీడ్ అయిపోతుంది అనమాట. సో ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి, పేరెంట్స్తో ఉండండి. సో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళామా, బయటకు వచ్చిన తర్వాత మీరు ఏం చేసినా నడిచిపోతుంది సొసైటీలో. ఓకే, సో చాలా కూల్ మైండ్తోనే వెళ్ళాలి. ఎప్పుడైతే ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవుతావో నువ్వు ఏ బెంచ్లోనా కూర్చో. చాలా మంది ఏంటంటే ఫస్ట్ బెంచ్ వచ్చింది సార్, లాస్ట్ బెంచ్ వచ్చింది సార్, ఇవన్నీ వద్దు. ఏ బెంచ్లోనా కూర్చో. సో నీకు వచ్చే ఓఎంఆర్ షీట్ని పర్ఫెక్ట్గా ఫిల్ చేయి. నీకు వచ్చే క్వశ్చన్ పేపర్ ఏంటో దాన్ని పర్ఫెక్ట్గా చదవడానికి ట్రై చేయి. సో నీకు 180 క్వశ్చన్లు, 180 నిమిషాలు, ఒక క్వశ్చన్కి ఒక మార్క్ ఉందనేది మైండ్లో పెట్టేసుకో. సో ఏం చదువుతావా, అసలు నీకు రావట్లేదా, వదిలేసేయి. నీ 100% ఇచ్చేసేయి. ఇది కాకపోతే నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. సో నీ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉండి మంచి ర్యాంక్ వచ్చిందంటే ఈ ఇయర్లోనే జాయిన్ అయిపోదాం. ఈ మెంటాలిటీతోనే ఉండండి, టెన్షన్ మాత్రం పడొద్దు. సో ఒక టిప్ చెప్తా అని చెప్పాను కదా, ఒకటే ఒక చిన్న టిప్, ఇది ఫాలో అవ్వండి, అవ్వకపోండి. స్కిప్ చేయడం, క్వశ్చన్ స్కిప్ చేయడం నేర్చుకోండి. చాలా ఫాస్ట్గా స్కిప్ చేయడం నేర్చుకోండి. బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ స్ట్రాటజీ అన్న ఫాలో అవ్వ. నేను కొత్త స్ట్రాటజీ ఏం చెప్పను. కాకపోతే 180 క్వశ్చన్లు, 180 నిమిషాలు కాబట్టి నువ్వు చాలా ఫాస్ట్గా ఉండాలి. సో అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళు, చాలా ఫాస్ట్గా వెళ్ళు, ఇలా కాకుండా సో వెళ్ళే విధానంలో ఒక క్వశ్చన్ దగ్గర, ఇప్పుడు మనకు బాటనీ బయాలజీ అనుకోండి, థియరిటికల్ పార్ట్స్ ఉంటాయి, కొంచెం లెంతీ ఉంటాయి. సో కొంచెం ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసరికి ఇవి లెంతీతో పాటు ప్రాబ్లమేటిక్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం మనం టైం అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ దగ్గర ఒకే క్వశ్చన్ దగ్గర ఆగిపోకండి. సో చాలా ఫాస్ట్గా స్కిప్ చేయండి. ఒక క్వశ్చన్ నువ్వు స్కిప్ చేసావా, 1 to 10 క్వశ్చన్స్ అనేవి నువ్వు చాలా ఫాస్ట్గా చదవగలుగుతావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, 180 నిమిషాలలో 180 క్వశ్చన్ నువ్వు చదవగలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు ర్యాంకర్ అవుతావు. సో అప్పుడు మాత్రమే నీకు తెలిసిన క్వశ్చన్స్ నువ్వు అటెండ్ చేస్తావు అక్యురేట్గా. పాజిటివ్ మార్కులు రాకపోయినా పర్లేదు, నెగిటివ్లోకి మాత్రం వెళ్ళొద్దు. సో స్కిప్పింగ్ మెథడ్ అంటారు. సో ఈ స్కిప్ చేసే మెథడ్ ఏదైతే ఉందో దీన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. చూసే వాళ్ళలో 10 మందికి యూజ్ అయినా చాలా చాలా హ్యాపీ. ఓకే, సో ఎగ్జామినేషన్ హ్యాపీగా రాయండి, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి. సో మీ పేరెంట్స్ కల, మీ కల.
సో వన్స్ ఎగ్జామినేషన్ రాసి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ నేను మీకు గైడ్ చేస్తాను. విజన్ అప్డేట్ మీకు బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. ఒక బ్రదర్ లాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, చాలా చిన్న విషయం కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జామ్ పోయిందా టెన్షన్ పడకు, నెక్స్ట్ ఇయర్ రాసుకుందాం. ఏంటన్నా నువ్వు బాగానే చెప్తావు, నీదేముంది అంటే నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తా ఉన్నాను. నీ భయం ఏంటో, నీ టెన్షన్ ఏంటో, సో ప్లేస్ అవ్వకపోతే ఎలా ఉంటుందనే భయం నాలో కూడా ఉంది. ఓకే, సో కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్లో మీకు ధైర్యం నింపడానికి ఈ పర్టికులర్ వీడియో. ఆల్ ద బెస్ట్. ఎలాంటి స్ట్రాటజీలు వద్దు, ఇప్పటి వరకు ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యో దాన్నే ఫాలో అవ్వు. క్వశ్చన్ పేపర్ చూడగానే భయపడకు. ఈ క్వశ్చన్ రాకపోతే 179 క్వశ్చన్లు, ఈ 2 క్వశ్చన్ రాకపోతే 178 క్వశ్చన్లు, 10 క్వశ్చన్ రాకపోతే 170 క్వశ్చన్లు, సో 20 క్వశ్చన్ రాకపోతే 160 క్వశ్చన్లు. ఈ స్ట్రాటజీతోనే వెళ్ళు. ఇంకా వేరే స్ట్రాటజీలు, వేరే ప్లానింగ్లు, కొత్తగా ఇప్పుడు నేర్చుకోవడాలు, రేపు పొద్దున ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ వద్దు. ఆల్ ద బెస్ట్. మీరు మంచిగా రాస్తాడు, నువ్వు మంచిగా రాస్తావు, నీకు సీట్ వస్తుంది. సో నీ పేరెంట్స్ కల నువ్వు నెరవేరుస్తావు, నేను నమ్ముతున్నా, నువ్వు నమ్ము. ఆల్ ద బెస్ట్.